ఉన్న బైబిల్ను కాదన్న మగాడిని తొడకొట్టి ఛాలెంజ్ చేసి పిలుస్తున్నాను. ఈ జీవిత కాలంలో నీ సుఖాల కోసం, నీ వ్యాపారాల కోసం, నీ రోగాల కోసం, నీ సమస్యల కోసం యేసు ప్రభువును నమ్మితే నీకంటే దౌర్భాగ్యుడు ప్రపంచంలో మరొకటి లేడన్నాడు. ఈ పరిసర ప్రాంతాల్లో నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందనే ఎవడైనా మేసం ఉన్న మగాడుంటే తీసుకురండి. మీ అందరి ఎదురుగుండా కాళ్ళ కింద దూరిపోతాను నేను చేస్తే. జరగనవే జరుగుతాయని మిమ్మల్ని నమ్మించి మోసగించి ఈ చిన్న జీవితం కోసం నన్ను బ్రతకమంటారు. ఇస్తున్నందు కేవలము సుఖాల కోసం, అవసరాల కోసం, శరీర అవసరాల కోసం నేను యేసు ప్రభువును నమ్ముకోను. బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రపంచంపై పెత్తనాన్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర ఫిరంగులున్నాయని కాదు, రవి అస్తమించిన సామ్రాజ్యానిగా వాళ్ళు నిలబెట్టడానికి కారణం అంచు యంత్రం ద్వారా ముద్రింపబడిన బైబిల్ ప్రపంచ దేశాలకు, ప్రపంచ ప్రజల చేతుల్లోనికి వెళ్ళాలి. విజ్ఞానం 60-70 ఏళ్లే. నువ్వు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, IAS అయినా, IPS అయినా 60 ఏళ్ల ఈ జీవితంలో అక్కడ అన్నం తినడానికి జానడం పట్టకు. దేవాలయంలోనే దొంగతనాలు, దోపిడీలు జరుగుతుంది. 66 పుస్తకాలతో ఒక మహాజ్ఞాన గ్రంథం ఉందని, అందులో దేవుని మనసుందని, దేవుని మాటలున్నాయని, అవి పరిశోధించాలని ఏ రోజైనా ఈ సమాజం అనుకుందండి. అమెరికా నుండి అలస్కా వరకు ఆ దరిద్రులకు అసలు తెలియదు అమెరికన్స్ కి. క్రీస్తును నమ్మిన ఈ మంచి మార్గాన్ని మతం అని ముద్ర వేసింది ప్రపంచం. దేవునికి భయం, పరలోకం రాకపోతే భయం, దేవునికి వ్యతిరేకంగా ఉంటేనే భయం, మంచికి విరోధనైతే భయం. అది నాలో లేనప్పుడు ప్రపంచంలో ఏ శక్తికి భయపడనన్నాను. బ్రతుకుకాలమంతా పెళ్ళన్నావురా, పిల్లలన్నావురా, ఉద్యోగం అన్నావురా, బ్రతుకన్నావురా, ఇల్లు అన్నావురా, మేడలు, మిద్దెలు, పొలాలన్నావురా, చచ్చాక నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటాడు నా తండ్రి. బైబిల్ కోసం ఎవడు ఏ తప్పుడు కూర చూసినా వాడిని ప్రజల మధ్య నిలబెట్టి కడిగేయాలి. మేము చెప్పేవి తప్పన్న వాటితో వాదించి ఒప్పించి యేసుక్రీస్తు విజయ కేతనాన్ని విజయ గర్వంతో ప్రతి చోట ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నామన్న సంగతి మీరు తెలుసుకోవాలి. అంటే ప్రశ్నలు అడగటం వల్ల బైబిల్కున్న గొప్పతనం బయటకు వస్తుందేమో, కానీ ప్రశ్నలు అడిగితే బైబిల్ తప్పుడు పుస్తకం అవుతుందని మీరెప్పుడు భయపడకండి.